గుట్టురట్టయింది. కొచ్చి విమానాశ్రయంలో పట్టుబడ్డ సబిత్ నాసిర్ ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం హైదరాబాద్కి చెందిన ముగ్గురు దళార్లు ఈ రాకెట్ ని నడిపించారని, అందులో ఒక వైద్యుడున్నాడని తెలిపింది. ఈ కేసులో ఎర్నాకుళం రూరల్ ఎస్పీ వైభవ్ సక్సేనా ఆధ్వర్యంలోని ప్రత్యేక దర్యాప్తు సిట్ బృందం హైదరాబాద్ చేరుకున్నారు. ఇక్కడ మరో ఇద్దరు దళారుల్ని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. బెంగళూరు, హైదరాబాద్లకు చెందిన పేద యువకులను టార్గెట్ చేసుకుని ముఠా సభ్యులు ఇరాన్ తీసుకువెళ్లి అక్కడ కిడ్నీలను విక్రయింపజేస్తున్నారు. బాధిత యువకుల్లో ఒకరు మృతి చెందడంతో అతడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ముఠాలోని కీలక సభ్యుడు సబిత్ ఇరాన్ నుంచి కొచ్చి రాగా గత ఆదివారం అక్కడ విమానాశ్రయంలో కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం అతన్ని అంగమాలి జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. రిమాండ్ రిపోర్టులోని వివరాల ప్రకారం సబిత్ ఈ మృతిలోకి రావడానికి హైదరాబాద్కి చెందిన వైద్యుడే ప్రధాన కారణమని గుర్తించారు. రెండు 2019లో ఢిల్లీకి చెందిన ఒక వ్యక్తికి కిడ్నీ ఇప్పించడం ద్వారా హైదరాబాద్ వైద్యుడు సబిత్ల మధ్య స్నేహం మొదలైంది. దీంతో బెంగళూరు, హైదరాబాద్ల నుంచి 40 మంది యువకులను ఇరాన్ తీసుకువెళ్లి వారి కిడ్నీలు విక్రయించినట్లుగా సబిత్ అంగీకరించాడు. డబ్బు అవసరం ఉన్న పేద యువతకును గుర్తించి వారికి డబ్బు ఆశ చూపి కిడ్నీలు విక్రయించేలా దళార్లు ఒప్పిస్తున్నారు. వారికి కావాల్సిన పాస్పోర్ట్, వీసాలు వంటివి మరికొందరు దళార్లు సమకూర్చి ఇరాన్కు తరలిస్తున్నారు. ఇరాన్లో రక్త సంబంధికులు కాని వారు అవయవాలు దానం చేసేందుకు అనుమతి ఉందని, అందుకే అక్కడికి తీసుకువెళుతున్నారని దర్యాప్తులో తేలింది. ఎవరి కిడ్నీ ఏ గ్రహీతకు సరిపోతుందో నిర్ధారణ అయిన తర్వాత ఆసుపత్రికి కిడ్నీ మార్పిడి చేయిస్తున్నారు. అనంతరం 20 రోజుల పాటు దాతను అపార్ట్మెంట్లో ఉంచి కోలుకున్న తర్వాత స్వస్థలానికి తరలిస్తున్నారు. ఒక్కో కిడ్నీ దానం చేసినందుకు 20 లక్షల రూపాయల వరకు ఇస్తామని ఆశ పెడుతున్నప్పటికీ ఖర్చులన్నీ చూపించి 6 లక్షల రూపాయలు ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. రైట్, ఈ కిడ్నీ రాకెట్ కు సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, థ్యాంక్ యూ గాయత్రి. అంతర్జాతీయ కిడ్నీ రాకెట్ సంబంధించి ఒక హైదరాబాద్ వైద్యుని అయితే ప్రస్తుతం గుర్తించారు. ముఖ్యంగా ఈ కిడ్నీ రాకెట్ కు మొత్తం కూడా ఇతనే సూత్రధార అయితే తెలుస్తుంది. కేరళలోనైతే ప్రస్తుతం ఈ కిడ్నీ రాకెట్ సంబంధించి ఒక ఘటన అయితే వెలుగు చూసింది. ఈ నేపథ్యంలోనే ఏదైతే దీనికి సంబంధించి హైదరాబాద్ ఒక డాక్టర్ ఉన్నట్లు ప్రస్తుతం అయితే తెలుస్తుంది. ముఖ్యంగా కేరళ పోలీసులు దర్యాప్తులు అయితే ఈ విషయం అయితే వెల్లడైంది. ముఖ్యంగా ముఠాలో మరొక ఇద్దరు దళారులు కూడా ఉన్నట్లయితే గుర్తించారు. వాళ్ళు పట్టుకునేందుకు కూడా ప్రస్తుతం ఒక సిట్ బృందం కూడా ఏదైతే రాజధానికి అయితే రావడం జరిగింది. ముఖ్యంగా కేరళలోనైతే ఈ కిడ్నీ రాకెట్ అయితే వెలుగు చూసింది. ఈ అంతర్జాతీయ కిడ్నీ రాకెట్ సూత్రధారి కూడా ఒక హైదరాబాద్ చెందిన ఒక వైద్యుడిగా కేరళ పోలీసులు అయితే గుర్తించారు. అలాగే మరొక పక్క కొచ్చి విమానాశ్రయంలో కూడా సబిత్ నాసిర్ పట్టుబడడం జరిగింది. అతను ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం హైదరాబాద్ చెందిన ముగ్గురు దళార్లు ఈ కిడ్నీ రాకెట్ నడిపించారని, అందులో ఒక వైద్యుడు కూడా ఉన్నారని కూడా ప్రస్తుతం అయితే తెలుస్తుంది. ముఖ్యంగా ఈ కేసు మొత్తానికి ఎర్నాకుళం రూరల్ ఎస్పీ వైభవ్ సక్సేనా ఆధ్వర్యంలో అయితే ఈ కేసు ఒక దర్యాప్తు బృందం అయితే హైదరాబాద్ అయితే చేరుకున్నారు. ఇక్కడ మరో ఇద్దరు దళారులను కూడా గుర్తించేందుకు కూడా ప్రయత్నిస్తారు. ముఖ్యంగా యువకులను ఇరాన్ తీసుకెళ్లి కిడ్నీలు అమ్మించి ఏదైతే ఈ రాకెట్ అయితే నిర్వహిస్తున్నారు. ఒక యువకుడు ఏదైతే ఒక మృతి చెందడంతో ప్రస్తుతం ఇదంతా వెలుగులోకి అయితే రావడం జరిగింది. ముఖ్యంగా బెంగళూరు, హైదరాబాద్ కు చెందిన పేద యువకులను ఈ ముఠా సభ్యులు ఇరాన్ తీసుకెళ్లి అక్కడ కిడ్నీలను విక్రయిస్తున్నారు. అలాగే బాధిత యువకుల్లో ఒకరు మృతి చెందడంతో అతడి కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకే ఏదైతే పోలీసులు కేసు అయితే నమోదు చేశారు. ముఖ్యంగా ముఠాలోని కీలక సభ్యుడు సబిత్ ఇరాన్ నుంచి కూడా కొచ్చి రాగా గత ఆదివారం అక్కడ విమానాశ్రయంలో కేరళ పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. ముఖ్యంగా సోమవారం అతడిని ఏదైతే అంగమాలి జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎదురైతే హాజరుపరచడం జరిగింది. అలాగే ఈ రిమాండ్ రిపోర్ట్ లో మనం చూసుకున్నట్టయితే సబిత్ వృత్తిలోకి రావడానికి హైదరాబాద్ కి చెందిన వైద్యుడే ప్రధాన కారణం అని తెలుస్తుంది. ముఖ్యంగా 2019లో ఢిల్లీకి చెందిన ఒక వ్యక్తికి
కిడ్నీ ఇప్పించడం ద్వారా హైదరాబాద్ వైద్యులు అలాగే సబిత్ల మధ్య ఒక స్నేహం అయితే ఏర్పడింది. అలాగే బెంగళూరు, హైదరాబాద్ నుంచి 40 మంది యువకులను అయితే ఇరాన్ తీసుకెళ్లి వారి కిడ్నీలు విక్రయించినట్లు కూడా సబిత్ అయితే అంగీకరించారు. ఎవరి కిడ్నీ ఏ గ్రహీతకు సరిపోతుందో నిర్ధారణ అయిన తర్వాత ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి అయితే చేస్తున్నారు. అనంతరం 20 రోజుల పాటు దాతను ఒక అపార్ట్మెంట్ లో ఉంచి కోలుకున్న తర్వాత స్వస్థలంగా అయితే తరలిస్తున్నారు. ఒక్కో కిడ్నీ దానం చేసేందుకు సుమారు 20 లక్షల వరకు ఇస్తామని ఆశ పెడుతున్నప్పుడు కూడా ఖర్చులన్నీ చూపించి సుమారు 6 లక్షలు మాత్రమే ముట్ట చెప్తున్నట్లు కూడా ప్రస్తుతం అయితే తెలుస్తుంది. ముఖ్యంగా అంతర్జాతీయ ఈ కిడ్నీ రాకెట్ సూత్రధారి చెబుతున్న హైదరాబాద్ వైద్యుడి గురించి సబిత్ చెప్తున్న వివరాలు స్పష్టంగా లేవని చెప్పి కూడా కేరళ పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. ఒకవేళ ఎవరైనా పట్టుబడ్డా తనకి ఆచూకీ తెలియకుండా ఉండేందుకు కూడా ఉద్దేశపూర్వకంగానే సబిత్ కు తప్పుడు వివరాలు చెప్పి ఉండవచ్చు అని కూడా ప్రస్తుతం భావిస్తారు. దాదాపు 40 మంది యువకులను ఇరాన్ తరలించి కిడ్నీ దానం చేయించారని, అలాగే ఇందులో హైదరాబాద్ కి చెందిన వారే ఎక్కువగా ఉన్నారని కూడా పోలీసు దర్యాప్తులో సబిత్ అయితే వెల్లడించారు. ఈ యువకులు ఎవరన్న దానిపై అయితే ప్రస్తుతం పూర్తిగా విచారణ అయితే చేపడుతున్నారు గాయత్రి. రైట్, థ్యాంక్ యూ కుమార్.